నా సర్వం నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, మనము గత కొద్ది కాలముగా దేవుని రెండవ రాకడకు సంబంధించినటువంటి అంశాలని ధ్యానిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా కారణం ఏమిటంటే, లోక పరిస్థితులు మనల్ని తెలియకుండానే ప్రభు యొక్క రాకడికి సిద్ధపరుస్తూ ఉన్నాయి, ప్రభు యొక్క రాకడని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది తెలిసి కూడా మనము జాగ్రత్త పడకపోతే మనము ఇదిగో మరి పెళ్ళికి కాగడాలు తీసుకొని వెళ్ళినటువంటి 10 మంది కన్యల యొక్క కథలోని బుద్ధి కలిగిన కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5 అనేటటువంటి ఆ యొక్క ఉపమాన కథకి మనము పోలికగా మిగిలిపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తెలివి కలిగిన వారమై దేవుని కృపను బట్టి దేవుని రాకడ సూచనలను గ్రహించి వాటి అనుగుణంగా మన జీవితాన్ని మనం సరిచేసుకోవటమే కాకుండా అనేకులకు మనము రక్షణ సువార్తను అందించేవారిగా ఉండాలనేదే నా ఉద్దేశం. ప్రియులారా, గమనించండి, రక్షణ ఇప్పుడు మనం కోల్పోతే మన జీవితం ఇక లేదనుకోండి, మరలా మనకి అది దొరికేది కాదు. యుగ యుగాలు మనము ఆ నిత్య నరకాగ్నిలో మాడి అలాగే ఆ యొక్క వేదన అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. మనలో ఒకడు, అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, మన కన్నుల ముందు నాశనం అయిపోతుంటే, మన కళ్ళ ముందు భ్రష్టుడైపోతుంటే మనము చూసి సహించగలమా? అంటే అలా చూసి సహించేటటువంటి కఠినమైన మనసుకి మానవులు వచ్చేశారు. ప్రేమ లేనితనము, ప్రేమ చల్లారిపోయింది, హృదయాలు కఠినమైపోయినాయి. అయినప్పటికీ కూడా మనము దేవుని చేత రక్షింపబడిన బిడ్డలుగా, దేవుని కృపకు పాత్రలమైన బిడ్డలుగా మనపైన గురుతర బాధ్యత ఉంది. మనమే కాదు, ఈ రక్షణానందాన్ని మనమే కాదు, మన తోటి వారైనటువంటి మన సహోదరి సహోదరులందరికీ అందాలని చెప్పేసేటటువంటి ఆ ప్రయత్నంలో భాగమే ఈ వాక్య పరిచర్య. ప్రియులారా, గమనించండి, ఇవాళ నేను ఎంతో ఒక రకమైనటువంటి, ఎందుకంటే కొన్ని విషయాలు నేను సేకరించి వింటున్నప్పుడు దేవుని యొక్క రాకడ సూచనలు ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో. అయితే మనం రాకడ కొరకు సిద్ధపడదామా? రాకడ తర్వాత వచ్చేటటువంటి శ్రమల కొరకు సిద్ధపడదామా? లేదు, రాకడికి ముందస్తుగా రాబోయేటటువంటి ఎత్తబడే సంఘములో సభ్యులుగా చేరటానికి సిద్ధపడదామా? ఈ 3 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. రాకడ కొరకు సిద్ధపడదామా? రాకడ తర్వాత వచ్చే శ్రమల కొరకు సిద్ధపడదామా? లేదా ఈ రాకడని లేదా ఈ శ్రమలని చూడకుండానే ప్రభు యొక్క బోరధ్వనిని అందుకున్న వారమై, రక్షింపబడిన ఆత్మలు కలిగిన వారమై, ఆ మేఘధ్వని, ఆ ప్రధాన దూత బోర శబ్దము విని మనకు తెలియకుండానే రెప్పపాటున మరి ఆత్మస్వరూపాన్ని కలిగినటువంటి వారిపై ఆ యొక్క దేవుని సన్నిధికి మధ్యాకాశంలోనికి చేరుతామా? ఈ 3 మన చేతిలోనే ఉన్నాయి. అయితే నేను విశ్వాసిగా నేను కానీ, రక్షింపబడిన ఏ యొక్క క్రీస్తు బిడ్డ కానీ కోరుకునేది ఏంటంటే, రాకడను మనం చూడకూడదు. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాల శ్రమలని మనము చూడకూడదు. ఎందుకని? దేవుని ఎరిగిన వాళ్ళం మనం. దేవుని ఎరిగి, దేవుడు రక్షకుడని, దేవుడు మన కొరకు కలువరి శిలువపై మరణించాడని, మన కోసం తిరిగి ఆయన పునరుద్ధారుడై లేచి నీ పాపాలని నా పాపాలని కలువరి శిలువపై పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి వేశాడని, మనము పాపం నుంచి విమోచించబడ్డామని, రక్షింపబడ్డామని ఎరిగినటువంటి మనకు ఒక బాధ్యత ఉంది. నా తోటి వాడిని నేను రక్షించుకోకపోతే ఎలా అనేటటువంటి ఆ గురుతర బాధ్యతగా ప్రతి ఒక్క విశ్వాసి, క్రైస్తవ విశ్వాసికి ఈ బాధ్యత ఉంది. గమనించండి, ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల క్రైస్తవ పరిచారకులు, అలాగే క్రైస్తవ ఈ యొక్క సంఘ సేవకులు కానివ్వండి, లేకపోతే వాక్య బోధకులు కానివ్వండి, అనేక చోట్ల హత్యలకు గురవుతున్నారు. అనేక రకాలైనటువంటి దూషణలకు, లేకపోతే మరి శారీరకపరమైనటువంటి ఆ యొక్క
కష్ట నష్టాలకు సిద్ధపడి కూడా ఎందుకు దేవుని వాక్య పరిచర్య చేస్తున్నారు? ఆ ప్రాంతానికి వెళ్తే మరణం తప్పదని తెలిసి కూడా ఎందుకు విశ్వాసులనండి లేదా దేవుని సేవకులనండి ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళి మరణాన్ని కూడా ఎదుర్కోవటానికి, మరణాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడుతున్నారంటే అదే దేవుని ప్రేమ, అదే దేవుని రక్షణ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి చాలా అనుకూలమైన సమయం. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ చాలా ఇప్పుడు ఈ అనుకూలమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉంటాయో ఉండవో మనకి అనుమానం. ఎందుకంటే ఉండవు. ఉండకుండా ఉంటేనే అది రాకడ గుర్తు, ఉండకుండా ఉంటేనే అది శ్రమల దినాలు. కాబట్టి అలాంటి ఆ భయంకరమైన పరిస్థితులు మధ్య అలాంటి రోజులలో మనము బ్రతుకుతామా? లేకపోతే ఈ లోపుని దేవుని బోరధ్వనిని విని రక్షింపబడిన ఆత్మలు కలిగిన వారమై మధ్యాకాశములో దేవుని సంధించటానికి వెళదామా? ఆలోచించండి, సిద్ధపడండి, సిద్ధపరచండి. ప్రతి ఒక్కరూ ప్రభువు నామమున రక్షణ పొంది ఆయన కృపకు పాత్రలమై మనందరము ఎత్తబడే సంఘములో ఉండేటట్లుగా మనల్ని మనము ఆయత్తపరుచుకుందాం. మన తోటి వారిని, మన పక్క వారిని మనము సిద్ధపరచడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. మన వంతు ప్రయత్నము చేద్దాం. ఈరోజు ఈ యొక్క అంత్య దినాలలో లోకం ఉంది. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక లాజికల్ ఎండింగ్ ఉంటుంది. కాబట్టి ఇదేమి ఆషామాషి మాట కాదు. నువ్వు నేను అంత్య దినాలని, రెండవ రాకడని, సంఘం ఎత్తబట్టమని ఇలాంటి మాటలు దేవునికి సంబంధించినటువంటి విషయాలు మనము మాట్లాడుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అవి దేవుని ప్రవచనాలు, దేవుని సత్యవాక్యాలు, అవి జరగాల్సినవే. దేవుని నోటి నుంచి అదే అన్నారు కదా, ఈ భూమి ఆకాశములు గతి తప్పవచ్చు కానీ నా మాట గతి తప్పదన్నారు కదా. అలాంటి శక్తి కలిగినటువంటి మహోన్నత దేవుడు మనకిచ్చినటువంటి హెచ్చరికలలో ఏ మాట తప్పిపోదు కదా. ఆ మాట తప్పిపోని ఆ మాటల యొక్క సాక్ష్యాలు, రుజువులు మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. కాబట్టి ప్రభువు రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడండి అని చెప్పి మనందరము సిద్ధపడాల్సి ఉంది, సిద్ధపరచవలసి ఉంది. మనకు కొన్ని ఉదాహరణలుగా ఎందుకు దేవుని రాకడ అంత్యకాలము సమీపంగా ఉందని మనం ఎలా చెప్పగలుగుతున్నాము, ఎలా మనము గెస్ చేయగలుగుతున్నామంటే దేవుని సూచనలు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం కానివ్వండి, మార్కు సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానీ కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు ఉన్నాయి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు మనకున్నాయి. వాటన్నిటిని బట్టి మనుషులు దేనిని బట్టి మనము రాకడ కానీ, సంఘం ఎత్తబడే రోజులు దగ్గర పడ్డాయని కానీ మనము గుర్తించడానికి ఏవి మనకి సాక్ష్యాలుగా, ఏవి మనకి ఆధారాలుగా ఉంటాయంటే మనుషుల ప్రవర్తనే. ఎందుకని మనుషుడే దేవునికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రక్షణ అనేది కేవలము మానవ జాతి కోసమే ప్రభువు సృష్టించి ఉన్నాడు. కాబట్టి ప్రతి అంశము కూడా మనిషి యొక్క ప్రవర్తన మీద, మనిషి యొక్క జీవన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక 10 వచనాలు, 10 పాయింట్స్ని నేను జనరల్గా సమాజంలో జరుగుతున్న ఈ సంఘటనలు అంత్య దినాలకి సూచనలుగా ఉన్నాయా అని అనిపించి వాటిని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క అంత్యదినాలకు సంబంధించినటువంటి విషయాలని నేను ఒక 10 అంశాలని నేను మీ దృష్టికి తేబోతున్నాను. ఈ అంశాలని మనకి ఎక్కడ ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథములో మనకి హెజ్కేలు ప్రవక్త గారేమి, ఇర్మియా గారేమి, దానియేలు గారేమి, అలాగే జకరియా గారేమి, లేకపోతే స్వయాన ప్రకటన గ్రంథములో యోహోను ప్రవక్త గారేమి, అంతేకాకుండా స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్పినటువంటి మాటల్లో కానీ ఈ యొక్క అంత్యదినాలకు సంబంధించినటువంటి ఆ సూచనలు, ఆ హెచ్చరికలు, వాటిని బట్టి నేను సేకరించినటువంటి 10 పాయింట్స్ని మీతో షేర్ చేసుకున్నాను. మొదటగా పర్యావరణం అంటే మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు. అంటే అది మన కళ్ళకు కనపడేదే కాకుండా అనేకమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ఏమైపోయింది? ప్రకృతిలో సంభవించే భయంకరమైనటువంటి మార్పులు మనం ఇవాళ చూస్తున్నాం. దేవుడు సృష్టిలో వర్షాకాలము, చలికాలము,
ఎండాకాలము, అలా ఋతువులుగాను కాలాన్ని విభజించి ఏ రీతిలో ఎప్పుడు ఏ సమయంలో ఏమి కావాలో భూమికి వాటన్నిటిని అందించే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమం ఇవాళ భ్రష్టత్వానికి గురి అయింది. ఎందుకు అయింది? ఇది మానవుడు చేసిందే. మానవుడు తన మేధస్సు అనే పేరుతో ప్రకృతిని ధ్వంసం చేశాడు. ప్రకృతిని ధ్వంసం చేశాడు. ఒక క్రమ పద్ధతిలో ఉండాల్సినటువంటి ఆ ప్రకృతి నియమావళిని తన మేధస్సుతో దానిని చీల్చి చెండాడాడు. భయంకరమైన పరిస్థితుల్ని తీసుకువచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మానవుడి మేధస్సు ఏం చేసిందంటే దేవుడు సృష్టించిన అందమైనటువంటి ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేసి ఈ యొక్క దేవుని రాకడ గుర్తైనటువంటి అంశాలను మనము ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాం. కరువులేంటి, అకాల వర్షాలేంటి, అకాలమైనటువంటి ఎండలేంటి, అకాలమైనటువంటి భయంకరమైనటువంటి ప్రకృతిలో మార్పు ఏంటి, అనేకమైనటువంటి మార్పులు మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవుని యొక్క రాకడని మనకు ప్రకృతి కూడా తెలియజేస్తుంది. ఒకప్పుడు పశువు యొక్క ఏంటేవి చెట్లతో, అడవులతో, లేకపోతే ప్రకృతి రమణీయమైనటువంటి అనేక వాటితో కళకళలాడే ఈ భూమిని మానవుడు ధ్వంసం చేసి తన ప్రాణానికి తానే ముప్పు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది ఒకటికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది ఏమిటి? భూకంపాలు, యుద్ధాలు, కరువులు. ప్రకృతిని అలా నాశనం చేశాడు మనిషి. తన మేధస్సు అనే దానితో ప్రకృతిని అలా నాశనం చేశాడు. ఈ నాశనము అలాగే ఒకదానితో ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే భూమిలో ఆ సమతౌలిత లోపించిందో ఆ తర్వాత భూకంపాలు వచ్చినాయి. ఈ భూకంపాలే కాకుండా రకరకాలైనటువంటి కరువులు, కాటకాలు ఇవన్నీ సంభవించినాయి. ఇంతే కాకుండా ఏమైంది? యుద్ధాలు. యుద్ధం ఇవాళ చూస్తున్నావు, అసలు యుద్ధం లేని ప్రాంతమే కనపడట్లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కొన్ని జరిగేటటువంటి యుద్ధ సంఘటనల్ని ప్రజలకు తెలియకుండా వాటిని నిగూఢంగా ఉంచుతున్నాయి. అలాగే ప్రపంచంలో ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏంటి, ఇరాన్ అమెరికా యుద్ధం ఏంటి, ఆ పక్కన ఉన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏంటి, ఈ పక్కన తైవాన్తో చైనా వాడికి ఉన్న యుద్ధం ఏంటి, అలాగే జపాన్ వాడిని ఆక్రమించుకోవాలని చైనా వాడి ప్రయత్నం ఏంటి, అలాగే వెనిజులాను ఆక్రమించుకున్న అమెరికా వాడి ప్రయత్నం ఏంటి, రేపో మాపో ఆ యొక్క మెక్సికోని స్వాధీనం చేసుకుంటానంటున్న మాటలు ఏమిటి, ఇలా ఎటు చూసిన ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ వెనుకబడిన ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నటువంటి మానవ హత్యలు, మానవ హననాలు ఒక పక్కన. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే భూమిని తన యొక్క మనిషి తన యొక్క క్రౌర్యంతో, తన యొక్క కఠినమైనటువంటి మానసిక స్థితితో ప్రపంచాన్ని అల్లకల్లోలము గలిబిలి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రభువు చెప్పినటువంటి రాకడ సూచనలు భాగము. ఎందుకని నిన్ను అలా బ్రతకమని కాదు దేవుడు సృష్టించింది, భూమిని నాశనం చేయమని కాదు, యుద్ధాలతో సర్వనాశనం అయిపోమని కాదు, కరువు కాటాలతో ప్రజలు అన్నం లేక అలో అని అలో లక్షణ అని అదేదో అంటారు. ఆ రీతిగా ఆకలి చావులతో చావాలని కాదు, కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనిషి తన స్వయంకృత అపరాధంతో, తన తెలివితేటలు అనేటటువంటి మూర్ఖత్వంతో ఈ యొక్క వినాశనాన్ని తెచ్చుకున్నాడు. అలాగే మూడో కారణం ఏంటంటే మూడవది మనకి తెగుళ్ళు. భూమి తెగుళ్ళతో నిండిపోయింది. రకరకాలు ఏ పంట వేసినా ఇవాళ ఎరువులు లేకుండా, లేకపోతే పెస్టిసైడ్స్, కెమికల్స్ లేకుండా పంట పండే పరిస్థితి లేకుండా పోయింది. భూమి ఏమైపోయిందంటే కలుషితం అయిపోయింది. ఆ యొక్క కెమికల్స్తో, రసాయనాలతో భూమిని మనిషి పాడు చేసేసాడు. సస్యశ్యామలమైన ఫలవంతమైనటువంటి ఆ యొక్క భూమిని నాశనం చేశాడు. భూమిలో నుంచి వచ్చే నీరు కూడా కలుషితం అయిపోయిందండి మనిషి యొక్క మేధస్సుతో. ఆ పరిశ్రమల నుంచి, ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీళ్లు భూమిలోకి పంపించేసి అనేకమైన వ్యర్థమైనటువంటి అణుబాంబుల కోసం తయారు చేసేటటువంటి వాటి అన్నిటినీ ఇవన్నీ భూమిని కూడా కలుషితం చేసి తెగుళ్ళు మయమైపోయింది. ఒకప్పుడు దోమ అంటే ఎక్కడో ఒకటి ఉండేది, ఇప్పుడు దోమ కుడితే కూడా అది ఇంతలా ఉబ్బి దద్దుర్లు. అంటే ఏమైపోయిందంటే పాయిజనస్ అయిపోయింది. తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి మనకు. మన ఈ మధ్య చూసాము తెగుళ్ళలో కొన్ని ఉండి మనము ఐగుప్తులో నుంచి
ఈ యొక్క ఇజ్రాయేల్ పంపించడానికి ఇష్టపడినప్పుడు మోషే గారు ఆ యొక్క ఐగుప్తు మీదకి 10 విధాలైనటువంటి తెగుళ్ళను తెప్పిస్తాడు. అలాగే ఇప్పుడు కూడా మనం మొన్న 2019-20 ఆ మధ్యలో మనము కరోనా మహమ్మారిని చూసాం. అంతకుముందు 1910-11 ఆ మధ్యలో మసూచిని చూసాము. అంతకుముందు మలేరియాను చూసాము. అంతకుముందు ప్లేగుని చూసాము. ఇవన్నీ మనుషుల్ని నాశనం చేసేటటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు. ఇంకా రానున్న రోజుల్లో భయంకరమైనటువంటి తెగుళ్ళు రాబోతున్నాయి. ఇది కూడా మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. జ్ఞానము విజ్ఞానం అనే పేరుతో భూమిలో ఉన్నటువంటి విష పదార్థాలన్నిటిని బయటికి తీసుకొచ్చి వాటి విస్ఫోటనాల ద్వారా భూమిని రసాయనాలమయం చేసి ఇవాళ తెగుళ్ళకి కేంద్రంగా చేశారు. 4వది మనము చూసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇవి ఇప్పుడు వరకు ఒక రకమైనటువంటివి. ఇప్పుడు మనిషి తెలివి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే అసలు స్త్రీ పురుషుడితో సంబంధం లేకుండానే మనుషులను పుట్టించేటటువంటిది. అలాగే స్త్రీకి సంబంధించినటువంటి అండాలని పురుషుడికి సంబంధించినటువంటి శుక్లాలని దాచిపెట్టి ఆ రెండింటిని ఒక ఇది చేసి XY క్రోమోజోమ్స్ని ఎలా కలిపి వాటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనుషుల్ని తయారు చేయటం సృష్టించటము మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన స్టేజ్కి మనిషి వెళ్ళిపోయాడు. అలా పుట్టినటువంటి బిడ్డలకు తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, భయం అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు. ఆ రకంగానే కాకుండా ఆ యొక్క ల్యాబొరేటరీస్లో వాళ్ళని ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు పెంచేయడం, ఎంత బలం కావాలంటే అంత బలం వచ్చేటట్లుగా, ఎలాంటి మైండ్ సెట్ కావాలంటే అలాంటి మైండ్ సెట్ ఉండేటట్టుగా ఆ యొక్క ల్యాబొరేటరీస్లో నుంచి ఆ మనుషుల్ని తయారు చేసి భూమి మీదకు వదిలితే వాళ్ళు ఒకనొకప్పటి నెఫిలీల్లాగా తయారయ్యి ఈ భూమి మీద ఉన్న సామాన్య మనుషుల్ని నాశనం చేసి వాళ్ళని భయంకరంగా హింసించేటటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ మనిషి మేధస్సులో నుంచి వచ్చినటువంటి భయంకరమైనటువంటి విధ్వంసానికి కారణభూతమైనటువంటి సంగతి. ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనము అనేక వాక్యాల్లో మనము ఈ యొక్క విషయాల్ని చదువుకొని ఉన్నాం. అలాగే రోబోలు ఈ ప్రపంచంలో ఈ యొక్క మనుషుల యొక్క మానవ సేవలను పక్కన పెట్టేటి రోబోలతో ఈ ఉద్యోగాలని కల్పించి 10 మంది పని చేసే పనిని ఒక రోబో చేస్తుందనే రకంగా రోబోలు ఇవాళ పరిశ్రమల్లో కానివ్వండి, ఈ ఆఫీసు కార్యాలయాల్లో కానివ్వండి, వాటి యొక్క ఇంట్రడ్యూస్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే మనుషులకి పోషించుకునే శక్తి పోతుంది. ఆ జీవన వృత్తి లేకుండా పోతుంది. ఒకళ్ళ మీదకి ఒక దాడి, రాజ్యాల మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు, ఉన్నవాడి మీదకి లేనివాడు అలా దాడులు చేసుకునే ఆహారం కోసం కొట్టుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే సంపాదన లేదు. నువ్వు చేసి సంపాదించాల్సినటువంటి కష్టార్జితంగా సంపాదించి నీవు నీ బిడ్డలు పోషించుకోవాల్సినటువంటి ఆ యొక్క జీవన వృత్తి వచ్చి రోబోలు కబలించి వేసినవి నీకు నీ బిడ్డలకి నిన్ను పోషించుకోవటానికి ఆధారం లేకుండా పోయింది. ప్రియమైన సహోదరులారా గమనించండి. ఇవి మీకు వినటానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఇవన్నీ కలిస్తే మనకు ఒక సామెత ఉంది, గట్టిపోచ ఒక్కొక్కటి ఏమి చేయలేదు. అదే గట్టిపోచలన్నిటిని కలిపి ఒక తాడుగా తయారు చేస్తే బలమైన ఏనుగుని సైతము కట్టివేయగలుగుతుంది, నిలిపివేయగలుగుతుందన్న ఆ యొక్క సాధారణమైన లాజిక్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇదిగో నేను చెప్పిపోయే ఈ కారణాలన్నీ కలిసి మనిషిని పతనం చేస్తున్నాయి, మనిషిని విధ్వంసానికి తీసుకెళ్తున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకు ఈ విధ్వంసాలు, ఈ మనుషుల గురించి మనం ఎందుకు వాళ్ళు చెప్పుకుంటున్నామంటే ఈ మనిషి చేసే ఈ యొక్క పనులే మనల్ని రెండవ రాకడికి దగ్గర చేస్తున్నాయి. మరి ఈ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన పరిస్థితులను తీసుకొచ్చాయి. ఆ శ్రమంలో నుంచి మనం విడుదల పొందాలంటే మనం ముందుగానే ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఇదిగో ఈ అంశాలన్నింటినీ మనం మనసులో పెట్టుకొని తదనుగుణంగా మన జీవితాన్ని దేవుడి వాక్యపు వెలుగులో ముందుకు తీసుకెళ్లవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నేను ఈ హెచ్చరికలు, ఈ యొక్క అంశాలను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ రాజకీయాల్లో పెను మార్పులు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి వాడు.
చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, చాలా ఔదార్యం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులను కూడా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టి ఆ రీతిగా తమ జీవితాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళ జీవిత చరిత్రలు ఇప్పటికి కూడా మనకి పాఠ్యాంశాలుగా ఉంటాయి. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు, పతనం అయిపోయిన నాయకులు, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోకూడదు కానీ దేనికి పనికిరాని వాడు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తాడనే ఒక మాట ఉంది. నేను దేవుని పరిచర్య చేసి ఈ మాట చెప్పకూడదు కానీ ఇవాళ లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే దేనికి బ్రతకడం చేత కాని వాడిని పాస్టర్ ట్రైనింగ్కి పంపిస్తున్నారు అని చెప్పేసే మాట మనం వింటున్నాం. అట్లాగే సమాజంలో బేవర్సాగా దేనికి పనికిరానటువంటి వాళ్ళు, వ్యర్థులైనటువంటి వాళ్ళు, ఒక రకమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది వాళ్ళే పరిపాలకులైనప్పుడు, వాళ్ళే మనల్ని పరిపాలించే పరిస్థితులు ఉన్నప్పుడు మనము మంచితనాన్ని కానీ లేకపోతే సమాజంలో శాంతి సమాధానాలను కానీ నీతివంతమైన పరిపాలన కానీ మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని ఇది ఒక మన రాష్ట్రము మన దేశము కాదు, ప్రపంచవ్యాప్తంగా వాట్ అబౌట్ పుతిన్, వాట్ అబౌట్ ట్రంప్, వాట్ అబౌట్ ఈ చైనాకు సంబంధించినటువంటి అతను అధ్యక్షుడేమి, వాడు ఉత్తర కొరియాకు సంబంధించిన వాడేమి, ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళే అధికారంలో శాశ్వతంగా ఉండాలనేటటువంటి ఆ తపనతో అన్ని నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి తమ దేశాలని తమ ఇనప పాదాల కింద అణగదొక్కుతూ ప్రజల యొక్క జీవన హక్కును కూడా వాళ్ళు తొక్కివేస్తూ వాక్ స్వాతంత్రం లేని భయంకర పరిస్థితుల్లో తీసుకెళ్లారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రెండవ రాకడకు సంభవించడానికి గల కారణాల్లో ఈ రాజకీయ నాయకుల పాత్ర కూడా చాలా వికటంగా ఉండిపోతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఏకఛత్రాధిపత్యం కింద వస్తుంది. ఒక వ్యక్తి వస్తాడు, అతని అంత్యక్రీస్తు, అతని ఈ నాయకులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి రాజ్య పరిపాలన చేయబోతున్నాడని పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎప్పుడో హెచ్చరించింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అందరూ అని ఒక రూపం పోస్తే ఇదిగో చివరికి అంత్యక్రీస్తు అనబడేటటువంటి ఒక నాయకుడు ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడు. ఆ తర్వాత అనేక సంఘటనలు, ముద్రలు ఇవన్నీ మనము చూస్తాం. ఈ ముద్రలు, ఈ శ్రమలు, ఈ శోధనలు ఇవన్నీ అనుభవించడానికి మనం బ్రతకాలి ఈ లోకంలో, లేక ప్రభువు మన కోసం సిద్ధపరిచిన ఎత్తబడే సంఘంలో ఉండటానికి సిద్ధపడాలా? ఆలోచించండి. సింపుల్. వాడెవడో వచ్చి మన నెత్తిన ముద్ర వేసి, మన చేతి మీద ముద్రలు వేసి, మనకు రేషన్ కావాలన్నా మనకి బ్యాంకులో ఇవాళ డబ్బు కూడా మన చేతిలో లేదు, అంతా డిజిటల్ పేరుతో మన చేతికే అందకుండా పోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఇక రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటుందో ఈ టెక్నాలజీ. మేమంటే పెద్దవాళ్ళము ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ మీరు యవ్వన బిడ్డలు, మీరు లేదా చిన్న వయసు కలిగిన వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ చేసే అద్భుతమైనటువంటి మాయా మంత్రాలన్నీ మీరు చూస్తారు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికి మనము దేవుడి సన్నిధి పోగొట్టుకొని, దేవుడిచ్చినటువంటి కృపాకాలాన్ని దుర్వినియోగం చేసుకొని, దేవుని యొక్క కృపను బట్టి ఎత్తబడే సంఘములో ఉండే ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకొని ఆ శ్రమల్లో బ్రతుకుతూ, ఆ శోధనలో బ్రతుకుతూ, భయంకరమైన రోగాలతో, నొప్పులతో, మనశ్శాంతి లేకుండా ఈ రాక్షస రాజకీయ నాయకుల పరిపాలనలో బ్రతికేటటువంటి ఆ పరిస్థితులు మనకు అవసరమా? మనము విశ్వాసులుగా, క్రీస్తు బిడ్డలుగా ఆలోచించుకోవాలి. తర్వాత నెక్స్ట్ అబద్ధ క్రీస్తు వస్తున్నాడు, ఫాల్స్ క్రైస్ట్. ఇవాళ 100కి 90 మంది క్రీస్తు పరిచర్య చేసేటటువంటి వాళ్ళలో వీళ్ళే ఉన్నారు కనపడకుండా. ఎందుకంటే అబద్ధ క్రీస్తు అంటే వాడేమి బోర్డు తగిలించుకొని రాడు, నేను అబద్ధ క్రీస్తునని, లేకపోతే నేను అబద్ధ క్రీస్తు శిష్యుడినని, ఆయన మార్గంలో నడుస్తున్నవాడిని. అబద్ధ క్రీస్తు ఎట్లుంటాడంటే నిజమైన క్రీస్తు కంటే కూడా ఉన్నతంగా ఉన్నట్టుగా కనపడతాడు. ఆయన వేషధారణ, మాట్లాడే స్టైలు, అతనికి ఉండేటటువంటి కొన్ని శక్తులు ఇవన్నీ మనకి ఏమనిపిస్తాయి అంటే ఈయనే అసలు నిజమైన యేసుక్రీస్తు ఏమో అనే అంత భ్రాంతిని కొలిపేటట్లుగా ఈ అబద్ధ క్రీస్తు ఉండబోతున్నాడు. అతని మాటలు ఉండబోతున్నాయి, అతని ప్రవర్తన ఉండబోతుంది. తద్వారా నశించిపోయే వాళ్ళని మరింతగా నశింప చేయడానికి తన యొక్క
పనికి మాలిన బోధలు రక్షింపబడేటటువంటి అల్ప విశ్వాసుల్ని నరకానికి తొక్కివేసేటటువంటి అబద్ధ క్రీస్తు ఆల్రెడీ వచ్చేశాడు, ఆల్రెడీ ఎప్పుడో వచ్చేశాడు. ఎందుకని మన బోధ చేసే వాళ్ళలోని వీళ్ళు కలిసిపోయారు. గొర్రెల్లో తోడేళ్ళు కలిసిపోయినట్టు ఈ అబద్ధ క్రీస్తు వారసులు ఆల్రెడీ క్రైస్తవ సంఘంలోకి వచ్చేసారు. ఒక రకంగా వాళ్ళే ఇవాళ పెద్ద గొప్ప స్పీకర్స్గా, గొప్ప దైవ సేవకులుగా కూడా గుర్తింపు పొందారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యపు వెలుగులో ఎవరు నిజమైన క్రైస్తవ పరిచారకుడు, ఎవరు నిజమైనటువంటి సత్యవాక్యాన్ని చెప్పేవాడు అనేటటువంటి విఘ్నత కలిగి మీరు వాక్యాన్ని, వారి చెప్పే బోధనల్ని గమనించవలసిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తర్వాత 8వది, లోక తీవ్రత తెలియని స్థితిలో మానవ సమాజం. చుట్టూ ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ ఏమవుతుందో తెలుసా? అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక పక్కింట్లో చచ్చిపోయినోడు ఎవడో తెలియదు, బతికినోడు ఎవడో తెలియదు, ఎవరింటికి వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు. ఆ రకంగా ఒక రకమైనటువంటి తెలియని డిస్టెన్స్ మనిషికి మధ్య వచ్చేసింది. పక్కింటోడికి మనకే కాదు, మన ఇంట్లో వాళ్ళకే మనకే రిలేషన్ లేదు. ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరు రూమ్లో ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఒక సెల్ ఫోన్కే తెలుసు. ఎందుకంటే ఒక భర్తకి ఒక భార్యగా ఇవాళ సెల్ ఫోన్ ఉంటుంది, ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఉండలేదు. అలాగే ఒక భార్యకి భర్తగా ఆమె తాళి కట్టించుకున్న భర్త ఉండట్లేదు, సెల్ ఫోనే ఉంటుంది. అలాగే బిడ్డలకి ప్రతి వాడి ఒడిలోకి చేరిపోయింది ఈ సెల్ ఫోన్ అనే ఈ చిన్న వస్తువు రూపంలో సాతాను నీ ఇంట్లోకి, నీ బెడ్రూమ్లోకి వచ్చేసింది. నిన్ను నైతికంగా శారీరకంగా పతనం చేసి భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము ఏమైపోయిందంటే పక్కన పరిస్థితే మనకు తెలియట్లా. ఒకనొకప్పుడు ఒక సామెత ఉండేది, పేకాడుతున్నాడు కొడుకు, ఇటు వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ పక్కింటి వాళ్ళు ఉండి, అరే ఏందిరా మీ నాన్న చనిపోతే ఇక్కడ నువ్వు పేకాడుతా కూర్చున్నావు, పనికి మాలవాడా అంటే, ఏముందిలే బాబాయ్, శవాన్ని ఇటేగా తీసుకెళ్ళేటప్పుడు కలుస్తాలే అన్నాడంట. అంటే కన్న తండ్రి చనిపోతే కూడా ఆ జూదం అనే వ్యసనాన్ని వదిలిపెట్టేవాడు రాలేనంత స్థితికి పతనమైపోయాడు. కన్న తండ్రి మరణాన్ని కూడా వాడు సీరియస్గా తీసుకెళ్ళే స్థితికి వెళ్ళిపోయాడు. అది ఎప్పుడో సంగతి. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ఏడవటానికి కూడా డబ్బులు ఇచ్చి శవం దగ్గర ఏడిపించే స్థితికి, ఏడిస్తే ముఖం కందిపోయిద్దేమో అనేటటువంటి పరిస్థితికి కన్నబిడ్డలు వచ్చారు సార్. అంత భయంకరమైన పరిస్థితుల్లో మానవ సమాజం ఉంది. మనిషిలో ఉండాల్సిన ప్రేమ స్థానములు ఇవాళ ఒక యాంత్రికమైనటువంటి హృదయం వచ్చేసింది. ఆ యొక్క అటాచ్మెంట్ని, ఆ యొక్క అనుభూతులు అన్నిటినీ దూరం చేసింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పరిస్థితి దేనికి ఇండికేషను, దేనికి గుర్తు? రాబోయే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మనిషిలో ప్రేమ చల్లారిపోయింది, మనిషి యాంత్రికంగా మారిపోయాడు. మనిషి కంటే కూడా వస్తువుల్ని ప్రేమించి గౌరవిస్తున్నాడు. ఒక రోజుల్లో మా చిన్నప్పుడు మేము వినే మాట ఏంటంటే, అది పలానా ఆయన చెప్పాడంటే, ఆయన మాట చెప్పాడంటే చాలు, పలానా ఆయన చెప్పారా, మున్సిపల్ గారు చెప్పారంటే ఈ పని చేయాల్సిందే. కానీ ఇవాళ ఆ రకమైన విలువ లేదు. నా పేరు ఇప్పుడు నేను పోయి ఒక రెవెన్యూ ఆఫీసులోనో లేకపోతే సచివాలయానికి వెళ్ళి నా పేరు పలానా కోటేశ్వరరావు అండి, నేను రిటైర్డ్ లెక్చరర్ని అని అంటే, నో, మీ ఆధార్ కార్డు ఉందా, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను పోయి నా పేరు ఫలానా, నేను ఫలానా అని చెప్తే కూడా నమ్మే పరిస్థితుల్లో లేవు. నేను ఆధార్ కార్డు చూపిస్తేనే నన్ను కోటేశ్వరరావు అని నమ్మే పరిస్థితుల్లోకి వచ్చేసావు. అంటే మనిషి నమ్మే పరిస్థితులు ఇవాళ లేవు. వస్తువుకి విలువ పెరిగింది, మనిషికి విలువ తగ్గిపోయింది. ఎందుకని? మనిషి మాట మీద నిలబడట్లేదు, మనిషి మోసకారి అయిపోయాడు, మనిషి మనసు లేని, ప్రేమ లేని ఒక యంత్రముగా, ఒక మృగంలాగా మారిపోయాడు. మనల్ని మనమే పతనం చేసుకున్నాం. మన జీవితాల్ని, మన నైతికత లేనటువంటి స్థితికి మనిషి దిగజారిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలన్నింటినీ మీరు గమనించుకోవాలి. ప్రేమ చల్లారిపోయింది. అలాగే విశ్వాసులకు ఇవన్నీ మనుషుల్లో పతనమయ్యే పరిస్థితులు ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఏమేమి మనుషుల్ని పతనం చేస్తున్నాయి? పర్యావరణము, ప్రకృతి, అలాగే చూడండి
ఆ తర్వాత భూమిలో జరిగే భూకంపాలు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోల యొక్క కాలము, రాజకీయంగా వచ్చే పెను మార్పులు, ఆ తర్వాత అబద్ధ క్రీస్తులు, మోసపు బోధలు, ఇవన్నీ కాకుండా లోక తీవ్రత తెలియని పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన చుట్టూ ఏ పరిస్థితుల్లో తాను బతుకుతున్నాను అనేది కూడా తెలియని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటామంటే హిప్నటైజ్ చేస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు మనిషి. తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, తన స్థితిని కూడా, చుట్టూ ఉన్న పరిస్థితులు పక్కన పెట్టండి, తన స్థితి ఏమిటో కూడా తాను తెలుసుకోవాలన్నంత ఒక మాయలోకి సాతానుడు పెట్టినటువంటి ఒక ట్రాన్స్లోకి మనిషి వెళ్ళి చిక్కుకొని అంతా బాగుందనుకుంటున్నాడు. ఇలాగే మనుషులు భ్రమపడతారని మనకి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం హెచ్చరించింది. ఎలా హెచ్చరించింది? లోతు దినాల్లో ఉన్నట్లుగా, నోవహు జలప్రళయానికి ముందు ఉన్న దినాల్లో ఉన్నట్టుగా, గోమరు ఏ విధంగా పతనం అయిందో, పతనం అవటానికి ముందు, ఆ అగ్నితో కాల్చబట్టడానికి ముందు ఆ 2 పట్టణాల్లో ఉన్న మనుషుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, అలాంటి పరిస్థితుల్లోనే ఇవాళ లోకం ఉందని మనం అందరము తెలుసుకోవలసి ఉంది. ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఇప్పుడు 10వ పాయింట్గా నేను చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ మనిషి పతనమైన స్థితి. మనుషులు తమను తాము నాశనానికి, నరకానికి దగ్గర చేసుకోవటానికి తమకు తెలియకుండానే తాము ఆ యొక్క దాన్ని ఏదంటారు, మిడత ఈ మండేటటువంటి పొయ్యి కాడికి పోతే ఏమవుతుందండి, ఆ వేడికి మాడి మసి అయిపోతుంది. అలాగే మనుషులు తమకు తెలియకుండానే తాము ఈ యొక్క పాపము ద్వారా ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క సాతానుడి యొక్క ఉచ్చులో చిక్కుకొని తమకు తెలియకుండానే పోయి ఆ అగ్నిగుండంలో మాడి మసి అయిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, పతనమైన మనుషులు అలా ఉంటే, రెండో వైపు విశ్వాసులు ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అంత్య దినాల్లో వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, విశ్వాసులకు ఏముంటాయండి? శ్రమలు ఉంటాయి. ప్రతివాడు అవమానించేవాడు, ప్రతివాడు చీత్కారంగా మాట్లాడేవాడు, ప్రతివాడు హేళన చేసేవాడు. ఇలాంటి పరిస్థితులు విశ్వాసులకు ఉంటాయి. శోధనలు ఉంటాయి, బయట నుంచి ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. నీ భార్య దగ్గర నుంచి భర్తకు ఉంటాయి, భర్త దగ్గర నుంచి భార్యకు ఉంటాయి, తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డలకు ఉంటాయి, బిడ్డల నుంచి తల్లిదండ్రులకు ఉంటాయి. ఇలా ఇంట బయట ప్రతి చోట మనిషికి, విశ్వాసులు అనబడేటటువంటి వ్యక్తులకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అలాగే మరణాలు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ వాక్యాన్ని చెప్పేవాడికి కానీ, ఆ వాక్యాన్ని విశ్వాసంతో నమ్మేటటువంటి వారికి కానీ ఏముంటాయండి? మరణం మనం చూస్తున్నాము. నైజీరియాలో కానివ్వండి, ఆ చుట్టుపక్కల దేశాల్లో అంత దాకేందుకు, మన ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి నాగాలాండ్లో ఈ యొక్క మే నెలలో 4 పాస్టర్స్, 3 సంఘ పెద్దలు, 7 కాల్చి చంపేశారు. దానివల్ల వాళ్ళు ఏం సాధించారు అంటే, వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని వాళ్ళు సంతృప్తి పరచుకోగలిగారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను చంపేవాడి గురించి బయటపడగబ్బా. చంపిన తర్వాత వాడు నిన్ను ఏం చేయగలడు? చనిపోయిన నీ శరీరాన్ని వాడు ఏం చేయగలడు? ఎంతవరకు నిన్ను వాడు బాధ పెట్టగలడు? నిన్ను శరీరంలో నీ ప్రాణం లేకుండా చేయగలడు. అంతవరకే వాడికి సాధ్యమయ్యేది. కానీ నీ ఆత్మను చంపేవాడిని చూసి భయపడు, నీ ఆత్మను చంపేవాడిని చూసి నువ్వు జాగ్రత్త పడు అంటే సాతాను. మూర్ఖుడైన మనిషి నిన్ను కత్తితో చంపొచ్చు, చంపి నీ ప్రాణాన్ని తీయొచ్చు. అంతవరకే వాడు చేయగలిగింది. ఆ తర్వాత నీ దేహాన్ని చేశాడు కానీ నీ ఆత్మను వాడు చంపలేడు, వాడు ఏం చేయలేడు. కానీ వేరే సాతానుడు నీ ఆత్మను చంపేస్తాడు, నీ ఆత్మను నాశనం చేస్తాడు. వాడిని చూసి భయపడుతున్నాడు. కాబట్టి ఈ మరణాలకి విశ్వాసులు భయపడకూడదు, ఈ శోధనలకి విశ్వాసులు భయపడకూడదు, అలాగే ఈ శ్రమలకి విశ్వాసులు భయపడకూడదు. అలాగే ఇంకొక ఈ అప్ టు డేట్గా నాకు ఒక వారం కిందట తెలిసింది. అప్పటి నుంచి నేను చాలా భయపడటం కాదు కానీ బాధపడుతున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు వాక్య పరిచర్యలో చెప్పింది ఏంటంటే, యెరూషలేము కొరకు ప్రార్థించే కాలము అని నేను వాక్యం చెప్పాను లాస్ట్ వీడియో. అయితే అదే యెరూషలేము, అదే ఇజ్రాయేలీ దేశం గురించి ఈ మధ్య జూన్ 1-4 మధ్యన ఆ యొక్క దేశంలో జరిగిన సంఘటన నేను నెహెమ్యా ద్వారా విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే,
ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ ఒక ఎత్తు అయితే ఇజ్రాయేలులు ఆ యొక్క యూదా జనాంగములో వచ్చిన ఈ భ్రష్టత్వాన్ని చూసి నిజంగా నేను బాధపడ్డాను, భయపడ్డాను. అందుకని నేను మళ్ళీ ఈ అంత్య దినాలు ఎలా వచ్చినాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ ఏ కారణాలు బట్టి మనం అంత్య దినాల్లో ఉన్నామని జాగ్రత్త పడాలనే అంశాన్ని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో స్వలింగ సంపర్కులు ప్రైడ్ ఫెస్టివల్ అనే పేరుతో జూన్ 1 నుంచి 4 దాకా దరిదాపు కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ దేశంలో స్వలింగ సంపర్కులు ఫంక్షన్ చేసుకున్నారండి, పార్టీ చేసుకున్నారండి. ఇది ఏం సూచిస్తుందో తెలుసా? ప్రభువు రాకడ ఎంత సమీపంగా ఉందో తెలియచేస్తుంది. భ్రష్టులైపోయిన ఇజ్రాయేలు జనాంగం ఆ దేశంలో స్వలింగ సంపర్కులు ఏంటండి? దానిని ఆ దేశ ప్రభుత్వం కూడా దానిని ఆమోదించి వారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ సూచనలు మనకి ఏమి హెచ్చరికలు చేస్తున్నాయి? రెండవ రాకడ మనకి ఎంత దగ్గరగా ఉందో తెలియజేస్తుంది కదా. మరి ఎత్తబడే సంఘంలో ఇప్పుడుకైనా మనం ఉండటానికి సిద్ధపడాలి కదా. ఇజ్రాయేలీ దేశంలో స్వలింగ సంపర్కులు 4 రోజుల ఫంక్షన్ చేసుకొని ఆ యొక్క ఇజ్రాయేలీ దేశపు ఆర్థిక రాజధాని అయిన టెల్ అవీవ్లో ఊరేగింపు చేశారండి. లక్షల మంది ఊరేగింపు చేశారు. ఊరేగింపు అంటే మీకు తెలుసుగా అర్థము, ఊరంతా ఎరిగింపు, ఊరు ఎరిగింపే ఊరేగింపు. ఎరిగింపు అంటే తెలియజేయటం. ఎంత సిగ్గు లేకుండా, ఎంత బిడియం లేకుండా ఒక మగాడు ఇంకొక మగాడిని పెట్టుకొని మేమిద్దరము స్వలింగ సంపర్కులము, వీఆర్ లివింగ్ టుగెదర్, మేము సహజీవనం చేస్తున్నాము. అలాగే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కలిసి వీఆర్ లివింగ్ టుగెదర్, మేము సహజీవనం చేస్తున్నాము, మేము స్వలింగ సంపర్కులము అని చెప్పుకుంటూ ఆ ప్లే కార్డులు పెట్టుకొని ఆ రాజధాని టెల్ అవీవ్లో లక్షల మంది పెరేడ్ చేశారండి. ఈ యొక్క సంఘటన మనకు చాలు, మనము దేవుని రాకడికి ఎంత దగ్గరగా ఉన్నాము. భ్రష్టులైపోయినటువంటి ఇజ్రాయేల్ జనాంగము మనకి ఈ హెచ్చరికనిస్తుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఇదిగో ఎంత భయంకరమైన పరిస్థితికి ఇజ్రాయేల్ దేశ ప్రజలు వచ్చారంటే అది ఏం హెచ్చరికలు మనకు తెలియజేస్తుందంటే రెండవ రాకడ అతి సమీపంగా ఉందని. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ ఒక పక్కనైతే ఈ విషయాలన్నిటిని గురించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహోనుకు వాటిని సూచించను. These are the incidents which are going to be take place in future or in coming days. కాబట్టి ఈ సంఘటనలు నేను చెప్పిన ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథములో మనకి అనేక మంది దైవజనులు రాసి ఉంచారు. అలాగే ప్రకటనకర్త అయినటువంటి యోహాను గారు ఇదిగో ఈ మాట చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఏం జరగబోతుందో లోకానికి తెలియచేయడం కోసం తన దాసుడైనటువంటి యోహాను గారికి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇది చెబుతో చెప్పింది కాదు, లేకపోతే ఎవరు థర్డ్ పర్సన్ కాదు. యోహాను గారు స్వయంగా దేవతతో వచ్చి పరలోకం తీసుకెళ్ళి జరగబోయే సంఘటనలన్నిటినీ ఆయనకి సాక్షాత్కరింపచేశారు. ప్రత్యక్షత కళ్ళతో చూశాడండి. స్వయంగా తన కళ్ళతో ప్రభువు జరగబోయే ఈ సంఘటనలన్నింటినీ చూపించాడు. అదే ఇక్కడ అంటున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఏముందంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసు ప్రభువు దేవుడు ఆయనకి అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరికి? మన యోహాను గారికి అనుగ్రహించిన ప్రత్యక్షతలు ఏమిటి? ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. నేను ఇప్పుడు మీతో ఏమైతే చెప్పానో ఇవన్నీ జరగనున్నవని ఇప్పుడు 2000 సంవత్సరాలు కుడి ఎడంగా 2000 సంవత్సరాల క్రితమే రాశాడు. ఇప్పుడు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే దీని అర్థం ఏంటి? చెవి గలవాడు వినుగాక. దీని అర్థం ఏంటి? చెవి గలవాడు వినుగాక, గ్రహించునుగాక. గ్రహించి ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తన దూత ద్వారా వర్తమానము పంపి కబురు పంపించాడు. ఎక్కడో పద్మాసు ద్వీపంలో
జైలు ఖైదు అనుభవిస్తున్నటువంటి యోహాను ప్రవక్త గారి దగ్గరికి తన యొక్క దూతను పంపించి వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. యోహానుని ఆ యొక్క ప్రవక్త యోహానుడు పరలోకము తీసుకెళ్ళి జరగబోయే సంఘటనలన్నింటినీ చూపించాడు. ఇవి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదిగో 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఏమవుతుంది? ప్రభువు 2వ రాకడ వచ్చేస్తుంది. ఎలా వస్తున్నాడు? మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మంచివాడేమి, చెడ్డవాడేమి, విశ్వాసేమి, అవిశ్వాసేమి, హేతువాదేమి, మూర్ఖుడేమి, దొంగేమి, అందరూ ఆ ప్రభు రాకడని మేఘారూఢుడై వచ్చుచున్నాయని ప్రతి నేత్రము చూచును అని ఇంకేమంటున్నాడు? భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎందుకనంటే ఊహించని సంఘటన జరిగినప్పుడు, కళ్ళ మీద కన్నబిడ్డ చనిపోయినప్పుడు, లేకపోతే చూడకూడని జరగకూడని ఘోరం జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళందరూ గుండె కొట్టుకుంటారు, రొమ్ము బాదుకుంటారు, అయ్యో 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 అని. అలాగే ఆ రక్షణ పొందినటువంటి ఆ మానవ సమాజము లోకమంతా ప్రభు రాకడను చూసి ఈయనేనా నిజదేవుడు, అయ్యో మనము ఇప్పుడు దాకా చెట్లను పూజించాము, పుట్లను పూజించాము, రాళ్ళను పూజించాము, అన్నిటిని పూజించాము, అయితే నిత్యుడైన నిజ దైవమైనటువంటి ప్రభువుని రక్షకుని మర్చిపోయామని జనమంతా రొమ్ములు కొట్టుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం రాకుండా ముందే ఇదిగో దాసుడైన యోహాను గారి ద్వారా జరగబోయే సంఘటనలన్నిటినీ మనకి హెచ్చరికల ద్వారా అందించాడు. వాటిని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకో 2 మాటలు ఉన్నవి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయం లేదు మనకి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంది, అది చదువుకుందాం మనం. 13వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనము చదువుకుందాం. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి నీ అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఇందాక మనం చెప్పేది చూసామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రాబోయే రోజుల్లో ఎలా మనుషుల్ని బానిసలుగా చేసుకోబోతుందో దానికి ఈ దేవుని వాక్యములో మనకి ఇచ్చినటువంటి సాక్ష్యము. కాబట్టి ప్రియమైన వారలారా, అన్ని విషయాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. తర్వాత వాక్యం ఏంటంటే 21, ప్రకటన 21లో మనము, ఎందుకంటే వాక్యాన్ని ముగించబోతున్నాడు, ఇక్కడ కొన్ని మాటలు మనము తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఇది మనందరికీ నేను ఇప్పుడు చదవబోయే లక్షణాలు మనలో ఉన్నాయా లేవా, వీటన్నిటిని ఒకసారి మనం చూద్దాం. పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గున్నములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. వెళ్దామా? ఈ మరణానికి వెళ్దామా? ఈ మరణానికి ఇది 2వ మరణం. ఇక తర్వాత నీకు నాకు ఇక లేదు. కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఆఖరి 2వ మరణం. ఎవరికి? పాపులకి. కాబట్టి ఈ పాపులు అంటే ఎవరు? ఈ మరణానికి అర్హులు ఎవరు? ఇక్కడ చెప్పాడు. ఈ లిస్టులో మనం ఉన్నామా అంటే ఒకప్పుడు ఉండొచ్చు. అయితే నువ్వు పాపక్షమాపణ రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నాక నీవు దేవుని యొక్క రక్తం చేత శుద్ధీకరింపబడిన వాడవయ్యావు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అయితే ఆ రక్షింపబడినటువంటి స్థితిలో ఉన్న నీకు ఆ పాపపు ఛాయలు లేవు. కనుక ఇప్పుడు ఆ మంచి స్థితిలోనే ఉన్నావా, లేకపోతే అసలు మార్పే లేకుండా ఆ పాత జీవితాన్ని, ఆ భ్రష్ట జీవితాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారా? అలా కంటిన్యూ చేస్తే నీవు రక్షణ లేదు.
నీకే కాదు, నాకు లేదు, ఎవరమైనా సరే ఇదిగో ఈ చెప్పబడినటువంటి ఈ లక్షణాలు ఉన్నవాడు దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యుడు కాదు అని ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మీరందరూ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఈ లిస్టులో లేవంటే మనం రక్షింపబడ్డట్టే. రక్షింపబడ్డామంటే దేవుని సన్నిధికి మనం వెళ్తాము. ఎప్పుడు వెళ్తాము? సంఘం ఎత్తబడే గుంపులో నీవు నేను మనందరం ఉంటామని ఆ విశ్వాసము, ఆ నిరీక్షణతో నిజ విశ్వాసులుగా జీవిద్దాము, నిజ రక్షణను అనుభవిద్దాము, దేవుని సన్నిధికి మనము చేరదాము, మన ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చుకోవటానికి ఆత్మీయంగా సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నేను ఎందుకు ఇంతగా చెప్పానంటే ఇశ్రాయేలులో జరిగినటువంటి ఆ సంఘటన మొన్న ఈ మధ్యనే ఈ నెలలోనే జరిగింది. అది విన్నాక నిజంగా నేను మామూలుగానే ఇది ఎప్పటి నుంచో చేసే హెచ్చరిక, రెండో దేవుడు రాబోతుంది, సిద్ధపడండి. అయితే వాటన్నిటినీ ఏముంది, దేవుడు ఎప్పటికప్పుడు తన ప్రజలను హెచ్చరించడానికి గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాడు అనుకున్నానే. కానీ ఎప్పుడైతే ఈ ఇజ్రాయేలులో ఇంత భ్రష్టత్వము, ఇంత ఓపెన్గా బయటపడటమే కాకుండా దానిని అధికారులు అంటే ఆ దేశ పరిపాలకులు కూడా దాన్ని అంగీకరించారని సత్యం తెలిసినాక మనము దేవుని రాకడకు ఎంత దగ్గరగా ఉన్నాము, ఈ లోకం ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో మునిగిపోయిందో మనం తెలుసుకున్నాం. నాకు బాధ వేసింది. ఒక మాట చదువుకొని ముగిద్దాం. పేతురు 2వ పేతురు 3వ అధ్యాయము మనం ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో మనము కొన్ని మాటలు ఉన్నాయి, అవి చదివి ముగిద్దాం. 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఈ పరిస్థితులన్నీ ఎలాంటి దానికి దారితీస్తున్నాయి అంటే ప్రభు రాకడికి దారితీస్తుంది. ప్రభు రాకడప్పుడు ఏం జరుగుతుందో ఇదిగో ప్రభు శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు అంటే మీకు తెలుసు కదా, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. ఇవి 5 ఏమవుతాయట? మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు అంటే తయారైనవి, చేసినటువంటి అవి బిల్డింగులే కానీ ఇంకోటి కానీ బస్సులు కానీ ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ మొత్తము కాలి బూడిదైపోతాయి. కృత్యములు అంటే మనం మనిషి తయారు చేసినటువంటి సకలము కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారవై ఉండవలెను. ఇవన్నీ జరగబోతున్నాయి. మీరు విశ్వాసులని చెప్పుకుంటున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము ధ్యానిస్తున్నారు, ప్రవక్తలు లేదా ఈ యొక్క సంఘ సేవకులు, సువార్థికులు చెప్పే బోధలు వింటున్నారు. విన్నటువంటి మీరు, సిద్ధపడ్డటువంటి మీరు ఏం చేయాలంటున్నాడు ఈ 12వ వాక్యంలో చూడండి. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో, దేవుని రాకని మనం ఆశతో ఎదురు చూడాలి. దేవుని రాకని మనం ఆశతో కనిపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన, గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి మనము చేరాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి ఉండాలి. రెండోది ఏమంటున్నాడు? భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండగలడు. బి కేర్ అబౌట్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ దేవుని సన్నిధికి చేరటానికి నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఈ ఇశ్రాయేలు పరిస్థితులే కానీ ప్రపంచంలో జరుగుతున్న నేను గమనించిన సంఘటనలు మీ అందరికీ తెలియచేశాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. దేవుని రాకడ సమీపమై ఉంది. అయితే దేవుని 2వ రాకడ చూడాలని నువ్వు కోరుకోబాకు. దేవుడు 2వ రాకడ తర్వాత
రాకడకు ముందు జరగబోయే ఆ 7 సంవత్సరాల శ్రమల్లో నువ్వు ఉండాలని అనుకోబాకు. సంఘము ఎత్తబడే సంఘములో ఉండాలని ఆశపడు. దానికోసము నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. నీ పక్కవారికి దేవుని వాక్యాన్ని అందించు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యపు వెలుగులో రక్షణ పొంది ఇదిగో ఎత్తబడే సంఘములో ఉండునట్లుగా మనందరం ప్రార్థన చేయాలని, మనందరం ఆ రీతిగా విశ్వాసముతో దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు నాయన, ఇదిగో నాయన అంత్య దినాల్లో మేము బ్రతుకుతున్నామా అని నాయన మేము ప్రశ్నించుకొని నాయన కొన్ని సంఘటనలు మేము అన్నిటిని ఒక చోటకు చేర్చి చూస్తే ప్రభువా మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నదని తెలియస్తున్నది నాయన. మరి ఈ పరిస్థితుల్లో నాయన బుద్ధి కలిగిన కన్నికల వలె మా జీవితాలను మా ఆత్మలను మేము సరి చేసుకొని రక్షణ అనేటటువంటి నూనెతో నాయన మా దీపాలని ఆత్మలను వెలిగించుకునే వారిగా ఉంటూ నాయన మీ కృపకు పాత్రలమై ఎత్తబడే సంఘంలో మేము, మా కుటుంబం, మా బిడ్డలు మీరిచ్చినటువంటి మా సంఘం అంతా ఉండినట్లుగా కృప చూపమని ఇదిగో నాయన వీడియో ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. ఇప్పటికైనా వారి యొక్క కఠినమైన హృదయాలు నైనా మీ వాక్యపు శుద్ధి ద్వారా నాయన నలుగొట్టబడి విశ్వాసముతో మీ పాదముల చెంతకు చేరి పాప క్షమాపణ రక్షణ భాగ్యం పొంది నాయన ఎత్తబడే సంఘములు వారు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు ఉండినట్లుగా దయచూపమని యేసు నాయన మీ యొక్క పరిశుద్ధ ప్రేమ హస్తము మా అందరినీ నాయన భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.